బ్రేకింగ్ న్యూస్ జ్యోతి మల్హోత్రా గురించి పోలీసులే చాలా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆమెను విచారిస్తున్నప్పుడు చాలా విషయాలు కూడా షాకింగ్ నిజాలన్నీ కూడా ఆమె బయట పెట్టింది. నిజానికి జ్యోతి మల్హోత్రా హర్యానాకి సంబంధించిన ఒక చిన్న యూట్యూబర్, మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆమె చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంది. ఆమె సబ్స్క్రైబర్స్ చూస్తే మిలియన్స్ లో కూడా లేరు. ఒక 3 lakhs ఏమో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆమెకి యూట్యూబ్ నుంచి రెవెన్యూ అంటే ఎంత వ్యూస్ని బట్టి రెవెన్యూ జనరేట్ అయితే దాని గురించి తెలుసు కాబట్టి పెద్దగా ఆమె చేసిన వీడియోస్కి అంత వ్యూస్ కూడా అంత ఏం లేవు. నియర్లీ ఒక 1 lakh 2 lakh 3 lakh అంతే. సో మరి ఈమె చేస్తున్న వీడియోస్, ఈమె వెళ్ళి వేరే ప్రాంతాలకు వెళ్ళి చేస్తున్న వీడియోస్ మాత్రం చాలా చాలా హై లెవెల్. సో నార్మల్గా మీరు చెప్పండి, ఇండోనేషియాకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది, పాకిస్తాన్కి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది, చైనాకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది. మనం ఫ్లైట్ టికెట్స్ కానీ అక్కడ ఉండి స్టే చేయడానికి కానీ అక్కడ తిరగడానికి కానీ నియర్లీ చాలా ఖర్చు అవుతుంది. మరి అంత డబ్బు ఈ జ్యోతి మల్హోత్రాకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తున్నారు? ఏ స్పాన్సర్ వాళ్ళు? పాకిస్తానీ ఏజెంట్లు ఈమెకి డబ్బులు ఇచ్చారా? పాకిస్తానీ హై కమిషన్ సంబంధించిన ఒక వ్యక్తితో ఈమెకి ప్రేమాయణం ఉందా? మరి లేనప్పుడు పాకిస్తాన్లో జరుపుకున్న పార్టీలో ఇక్కడ హైదరాబాద్లో పహల్గామ్ రోజున అటాక్ జరిగినప్పుడు తర్వాత రోజు ఎవరైతే కేక్ కట్ చేశాడో ఆ వ్యక్తితో ఈమె సెల్ఫీ వీడియో ఎందుకు తీసుకుంది? ఆ వీడియోని యూట్యూబ్ ఛానల్లో ఎందుకు పెట్టలా? ఇలాంటి విషయాలన్నీ కూడా వింటుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. సో జ్యోతి మల్హోత్రా మరి ఎందుకు ఈ రకంగా చేసిందో నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు అనేక ఆరోపణలు ఉన్నాయి. కేసుని డీల్ చేస్తున్న శశాంక్, ఆమెతో పాటు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు, ఇంకా చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. అంటే డబ్బుల కోసం దేశాన్ని అమ్మేస్తున్నారు. వీళ్ళు దేశంలో ఉన్న ప్రజల్ని, వాళ్ళ ప్రాణాలని చెలగట్టం ఆడుతున్నారు వాళ్ళ విలాసవంతమైన జీవితాన్ని గడపడం కోసం. ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఆమెది ఓపెన్ చేసి చూడండి. ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ ఆమెది ఆపేశారు. యూట్యూబ్ ఛానల్లో ఇంకా ఆమె వీడియోస్ అన్ని కూడా టెలికాస్ట్ అవుతున్నాయి. ఒకసారి చూడండి. ఆమె చేస్తున్న వీడియోస్ కానీ అవన్నీ కూడా చూస్తే ఎడంకాలు చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. అఫ్కోర్స్ అంటే ఆమె ఇష్టం, కానీ ఈమె చేసిన పనికి మాత్రం ఖచ్చితంగా కొట్టాలనిపిస్తుంది. సో జ్యోతి మల్హోత్రా గురించి నేను మరిన్ని విషయాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. గూఢాచారం ఆరోపణలపై అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె గడుపుతున్న విలాసవంతమైన జీవితం తరచూ సాగించిన పాకిస్తాన్ పర్యటనలు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారాయి. ఆమె ఆదాయ వనరులకు, ఖరీదైన జీవన శైలికి పొంతన లేకపోవడం పలు అనుమానాలకి తావుచూస్తుంది. విమాన ప్రయాణాల్లో సైతం ఫస్ట్ క్లాస్లోనే ప్రయాణించినట్లు సమాచారం. ఖరీదైన హోటల్లో బస చేయడం, ప్రముఖ రెస్టారెంట్లోనే భోజనం చేయడం వంటివి ఆమె జీవన శైలిలో భాగంగా మారాయి. జ్యోతి పాకిస్తాన్ పర్యటన ఖర్చులన్నీ స్పాన్సర్లే భరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పాక్ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ఆమె చైనాకు కూడా వెళ్ళినట్లు తేలింది. అక్కడ కూడా విలాసవంతమైన కార్లలో తిరగడం, ఖరీదైన నగలు దుకాణాలను సందర్శించడం వంటివి చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఏడాది జనవరిలో జ్యోతి మల్హోత్రా కశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యటించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ పర్యటన జరిగిన 3 నెలల వ్యవధిలోనే అక్కడ ఉగ్రదాడి జరగడం చాలా అనుమానాలని రేకెత్తిస్తున్నాయి. 5 రోజుల కశ్మీర్ పర్యటనలో భాగంగా ఆమె పహల్గామ్ వెళ్ళి అక్కడ పలు వీడియోలు చిత్రీకరించింది. ఈ వీడియోలను పాక్ ఏజెంట్లకు చేరవేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి జ్యోతి పర్యటనకి ఏమైనా సంబంధం ఉందా? ప్రస్తుతం పోలీసులు ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా నిలిపివేశారు. జ్యోతికి చెందిన సెల్ ఫోన్, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత పలు అనుమానాస్పద అంశాలు వెలుగు చూశాయని పోలీసులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో జ్యోతి ఢిల్లీలోని పాక్ ఎంబసీ అధికారి డానిష్తో సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. డానిష్తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన 2 రోజుల తర్వాత ఏప్రిల్ 24న ఢిల్లీలోని పాక్ ఎంబసీకి గడ్డంతో ఉన్న ఒక వ్యక్తి కేక్ తీసుకొస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అక్కడున్న విలేకరులు ఎందుకు వచ్చావు, ఎందుకోసమని ఈ కేక్ అని ప్రశ్నించగా ఆ వ్యక్తి సమాధానం చెప్పకుండా వేగంగా లోపలికి వెళ్ళిపోయాడు. ఈ గడ్డం వ్యక్తితో జ్యోతి మల్హోత్రా దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పాకిస్తాన్ పర్యటనలో జ్యోతి హాజరైన ఒక వేడుక వీడియోలో కూడా ఈ వ్యక్తి కనిపించాడు. వీడియోలో జ్యోతి ఆ వ్యక్తిని కలిసినట్లు స్పష్టంగా ఉంది. ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో కూడా జ్యోతికి సంబంధాలు ఉన్నాయని, వారిలో కొందరికి పాకిస్తానీ ఏజెంట్లతో కూడా పరిచయాలు ఉన్నాయని హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సవన్ తెలిపారు.
పాకిస్తాన్ ఏజెంట్ల తమ వాదనను ప్రచారం చేసుకునేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను నియమించుకుంటున్నారని ఆయన వివరించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని, మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. సో గైస్, చూశారు కదా జ్యోతి మల్హోత్రా చేసిన ఈ చేష్టలు. మరి ఈమెను ఏం చేయాలంటారు? జైల్లో పెట్టి మేపమంటారా, నడి రోడ్డు మీద ఉరితీస్తే బెటర్ అంటారా అనే విషయాన్ని ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ విధంగా మాట్లాడకూడదు, బట్ నాకు జ్యోతి మల్హోత్రా చేసింది చాలా చాలా పెద్ద తప్పు. అంటే నా మాటల కన్నా అక్కడ 26 మంది అమాయకపు ప్రాణాలు పోయాయి. నాకు అదే గుర్తొస్తుంది. ఈ ఆపరేషన్ సింధూర్ కూడా అందుకనే మన వాళ్ళు ప్రాణాలకు తెగించి మన సైనికులు చేస్తున్నారంటే ఖచ్చితంగా మరి ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి దేశద్రోహుల్ని నడి రోడ్లో ఉరితీసి చంపితే కానీ మరొక వ్యక్తులు ఈ విధంగా ఇలాంటి ఘటనకి పాల్పడంగా ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను.